ఈ ప్రపంచం ప్రకృతి, మీరు కూడా ప్రకృతి. కానీ ఈ ప్రకృతిలో నేను ఉన్నాను అని ఆలోచన మీతో ఉంది. ఈ ప్రకృతిలో నేను ఉన్నాను, ఈ నేచర్లో నేను ఉన్నాను. కానీ మీరు కూడా నేచర్, మీరు కూడా ప్రకృతి. ఏనుగు ఒక ప్రకృతి, ఈ బల్ల ఒక ప్రకృతి, కుక్క ఒక ప్రకృతి, మీరు కూడా ఒక ప్రకృతి. ప్రకృతిలో ఏదైనా తేడా లేదు. ప్రకృతిలో ఉన్న ప్రతి సమానమే. ఎందుకంటే ఈ వస్తువు లేదు. ఈ ఒక ప్రభావం ఉంటే శక్తి క్షయ చేస్తుంది. మనం ఒక ఎలక్ట్రాన్ తీసుకుందాం. ఎలక్ట్రాన్లో శక్తి ఉంది. ఎలక్ట్రాన్ అంటే ఒక శక్తి. ప్రోటాన్ అంటే శక్తి. న్యూట్రాన్ అంటే శక్తి. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కలిసినప్పుడు పుట్టిన ఒక ప్రభావం మనం పరమాణు అంటాం. ఈ పరమాణు కూడా శక్తి. అది ఒక ప్రభావం, అది ఒక శక్తి. రకరకాలుగా పరమాణు ఉంటాయి, కానీ ఈ పరమాణులో శక్తి మాత్రమే ఉంది. ఈ పరమాణులు కలిసినప్పుడు ఈ శరీరం పుడుతుంది. మీ శరీరం అంటే ఒక శక్తి. ఈ శక్తిలో ఏదైనా తేడా లేదు. శక్తిలో ఏదైనా భిన్నత లేదు. కానీ మీరు ఇది నా శరీరం అని ప్రత్యేకతతో మాట్లాడతారు. ఇది నా శరీరం. ఇది నా శరీరం అంటే ఇది నా శక్తి. ఈ ప్రపంచంలో శక్తికు మీరు నా శక్తి అంటారు. ఇది అబద్ధం. ఇది చాలా తప్పు. ఇది చాలా అబద్ధం. ఇది నా శక్తి కాదు. ఇది మీ శక్తి కాదు. ఇది అతనికి శక్తి కాదు. ఇది శక్తి. ఈ ఏనుగుకి శక్తి కాదు. ఇది శక్తి. ఏదైనా తేడా లేదు. మీ మనస్సు కూడా సమానమే. అలాగే ఉంది మీ మనస్సు కూడా. ఇది నా మనస్సు, ఇది మీ మనస్సు లాగే ఏదైనా తేడా ఉండలేవు. మనస్సు కూడా ఒక శక్తి. ఈ శరీరం కూడా ఒక శక్తి. మనస్సు మరియు ఈ శరీరం, ఈ రెండు వస్తువులు ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో ఉంటాయి. అందుకే నేను ప్రకృతి, మీరు ప్రకృతి. కానీ ప్రకృతిలో రకరకాలుగా వస్తువులు ఉంటాయి, రకరకాలుగా మనుషులు ఉంటారు, రకరకాలుగా జంతువులు ఉంటాయి అని ఆలోచించడం చాలా తప్పు. కానీ ఈ ఆలోచన మీ మనస్సులో పుడుతుంది అజ్ఞానం వల్ల. అజ్ఞానం అంటే ఈ ప్రపంచం గురించి అజ్ఞానం. ఈ ప్రపంచంలో నియమాలు గురించి అజ్ఞానం. ఈ ప్రపంచంలో 3 నియమాలు ఉంది. ఈ నియమాల గురించి మీ మనసులో అర్థం ఉంది. అర్థం ఉంటే
మీ మనస్సులో జ్ఞానం పుడుతుంది. జ్ఞానం అంటే ఈ నియమాల గురించి, ఈ ప్రపంచం యొక్క, ఈ ప్రకృతి యొక్క నియమాల గురించి తెలుసుకోవడం. అది జ్ఞానం. లేకపోతే అది అజ్ఞానం. ఈ ప్రకృతి యొక్క నియమాలు ఏమిటి? అనిత్యం, దుఃఖం, అనంతం. అది ఈ ప్రపంచం యొక్క మూల నియమాలు, ముఖ్య నియమాలు. ఈ నియమాలు తెలుసుకుంటే మీ మనస్సులో జ్ఞానం పుడుతుంది. ఈ జ్ఞానంతో కలిసి విచారించినప్పుడు మీకు నేనున్నాను అని తప్పు ఆలోచన మీ మనస్సులో పుట్టలేవు. కానీ అజ్ఞానంతో విచారించే మీ మనస్సులో ప్రతి క్షణంలో నేనున్నాను అని తప్పు ఆలోచన పుడుతుంది. నేను ఉన్నాను అని తప్పు ఆలోచనతో వచ్చి మీ మనస్సులో బాధ పుడుతుంది. ఈ బాధ నుండి బయటికి వెళ్ళడానికి మీరు ప్రయత్నిస్తారు. అది మీ జీవితం. అందుకే ఈ జీవితం చాలా కష్టమైనది అని ఆలోచిస్తున్నారు. ఇది జీవితం చాలా కష్టమైనది. కానీ ఈ జీవితం చాలా కష్టమైనది కాదు. ఇది చాలా ఆనందమైనది. ఆనందమైన అంటే అది ఆనందం కాదు, ఇది సంతోషమైనది. ఈ జీవితం సంతోషమైనది. ఎందుకంటే ఈ జీవితం చాలా ఉదాసీనమైనది. బాధ లేదు, ఆనందం కూడా లేదు. ఆనందం ఉంటే ఈ ఆనందం తీసుకోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తారు. ప్రయత్నించాలి, మళ్ళీ ప్రయత్నించాలి. ఆనందం పుట్టితే ఈ ఆనందం పెట్టడానికి ప్రయత్నించాలి. మళ్ళీ ప్రయత్నించాలి. ఇది స్వభావం. మీరు ఏదైనా త్రాగితే అది చాలా ఆనందమైన ఉంటే మీరు ఈ ఆనందం చేయడానికి, ఈ ఆనందం తీసుకోవడానికి మళ్ళీ త్రాగుతారు. అది స్వభావం. ఏదైనా స్వీట్ ఉంటే మళ్ళీ తింటారు. మళ్ళీ తింటారు. అది ఆనందం తీసుకోవడానికి, ఇది ఆనందం కట్టడానికి. ఎందుకంటే ఆనందం మీ మనసులో పుడుతున్న విషయం. ఆనందంలాగే ఏదైనా విషయం ఈ ప్రపంచంలో లేదు. అందుకే మీరు మళ్ళీ త్రాగుతారు. అందుకే మీరు మళ్ళీ తింటారు, చూస్తారు మళ్ళీ. ఎందుకంటే మీకు ఆనందం కావాలి. ఆనందం ఈ కలములో ఉంటే పుట్టుకోవడానికి ఏదైనా కారణం లేదు. ఎందుకంటే ఆనందం ఈ కలములో ఉంది. ప్రయత్నించడానికి ఏదైనా అవసరం లేదు. కానీ రుచి చూడడానికి మీరు మళ్ళీ ప్రయత్నిస్తారు. ఎందుకంటే రుచి చూస్తున్నప్పుడు మీ మనస్సులో ఆనందం పుడుతుంది. అంటే ఆనందం పుట్టక ముందు మీ మనస్సులో బాధ ఉంది. ఈ బాధ కారణంగా మీరు రుచి చూడడానికి ప్రయత్నిస్తారు. ఈ బాధ కారణంగా
అందుకే మీ మనసులో ఆనందం గురించి ఏదైనా కోరిక ఉంటే అర్థం చేసుకోండి. మీరు ఆనందం వెతికితే అర్థం చేసుకోండి, మీ మనసులో బాధ ఉంది, అందుకే మీరు ఆనందం వెతుకుతారు. లేకపోతే ఆనందం ఎందుకు కావాలి మీకు ఆనందం? మీ మనస్సులో సంతోషం ఉంటే ఎందుకు ఆనందం కావాలి? మీ మనసులో బాధ ఉంది, అందుకే ఆనందం కావాలి. అందుకే ఈ బాధలు తొలగించడానికి మీరు ప్రయత్నిస్తారు. బాధలు తొలగించడానికి మీరు పని చేస్తారు, రకరకాలుగా పని చేస్తారు. మీ పని చేసి ప్రయత్నిస్తారు ఈ ఆనందం తీసుకోవడానికి. ఎందుకంటే మీ మనసులో దుఃఖం పుడుతుంది అని తెలియలేదు. దుఃఖం ఉంది అని తెలుస్తారు. నా మనస్సులో దుఃఖం ఉంది, కానీ బుద్ధ భగవానుడు చెప్పాడు, మీ మనస్సులో దుఃఖం పుడుతుంది, మీ మనస్సులో బాధ పుడుతుంది. అంటే ఇది ఒక ప్రక్రియ. బుద్ధ భగవానుడు మనకు ఈ ప్రక్రియ గురించి చెప్పాడు. అందుకే మనకు తెలుసు ఇది ఒక ప్రక్రియ అని. ఇది ఒక ప్రక్రియ ఉంటే మూల కారణం ఉంది. ఈ మూల కారణం తొలగిస్తే ఈ ప్రక్రియ మనం ఆపగలము.